తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీ, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రైట్, తెలంగాణలో మున్సిపల్ పోరుకైతే రంగం సిద్ధమైంది. మరి ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఎప్పుడు ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్. సిరి, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి అటు గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఏ క్షణంలోనైనా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పటికే ఓటర్ల జాబితా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 52 లక్షల మంది పైగా ఓటర్లు ఈ యొక్క 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 117 మున్సిపాలిటీలు, మరోవైపు 6 కార్పొరేషన్లో ఓట్లు వేసేందుకు దాదాపు 52 లక్షల మంది పైగా ఓటర్లను జాబితా సిద్ధం చేశారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాలు దాదాపు 8195 పోలింగ్ కేంద్రాలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. డెడికేషన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 50% మించి రిజర్వేషన్ లేకుండా ఈసారి బీసీలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ఖరారు చేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం లేదా రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అన్ని వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లతో, ఎస్పీలతో, మరోవైపు రిటర్నింగ్ అధికారులతో ఎక్కడికక్కడ అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే అనేక సార్లు సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. నిన్న కూడా మనం చూసాం, నిన్న కూడా సమీక్ష సమావేశాలు జిల్లా కలెక్టర్లతో, ఆర్డీఓలతో, అక్కడ ఉన్నటువంటి అధికారులతో, పోలింగ్ సిబ్బంది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చూడాలంటూ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా అందరు అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద త్వరలో జరిగినటువంటి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం ఈరోజు సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఒకవేళ విడుదల కాకపోతే రేపు ఖచ్చితంగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు రేపా అనేది మాత్రం మరి కాస్త మధ్యాహ్నం వరకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పార్లమెంట్ వైజ్గా మంత్రులకు బాధ్యత అప్పగించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అనేక జిల్లాల్లో పర్యటించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన భారీ బహిరంగ సభలు కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మంత్రులు ఆయా జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు కూడా సమీక్షలు, సమావేశాలు కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొంత సీట్లు మెరుగ్గా వచ్చిన నేపథ్యంలో ఈసారి ఆ విధంగా రాకుండా ఉండేందుకు ఇన్ఛార్జీల మంత్రులను వేశారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం ఫలితాలు అధికార పార్టీకి ఎక్కువ వచ్చే విధంగా చూడాలంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించింది. ప్రస్తుతం అయితే ఈరోజు షెడ్యూల్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వెల్లడించే అవకాశం ఉంది. ఈరోజు ఎట్టికేలకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కూడా భారీ ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. సిరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.